హాయ్ అండి, తమ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవాళ రుద్రాక్ష గురించి అయితే చెప్తాను. రుద్ర ప్లస్ అక్ష, రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపంగా చెప్పేదే రుద్రాక్ష అన్నమాట. రుద్రుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు అన్నమాట. ఈ భూమి మీదకి వచ్చి మొక్కలుగా వృక్షాలుగా మారాయి అని అంటారు. అలాగే ఈ వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుంచి కూడా ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటినైతే ధరించేవారు అని పురాణాల ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు ఇవాళకి కూడా వీటినైతే ధరించుతూ ఉన్నారు. ఇదైతే మన గార్డెన్లోకి వచ్చిన తర్వాత మొక్క నిండా, చెట్టు నిండా అయితే ఇన్ని పువ్వులు, చిగురులు, ఆకులు ఎక్కడికక్కడ రకరకాలుగా అసలు ఎంత బాగున్నాయంటే ఈ పువ్వులు అంత బాగున్నాయండి. రుద్రాక్షలో రకాలు ఉంటాయండి. ఒక ముఖము నుండి 12, 15 ముఖాల వరకు కూడా కలిగి ఉంటాయి. అలాగే 21 ముఖాల రుద్రాక్షలు కూడా ఉంటాయంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను. అయితే మనం ఎక్కువగా ఉపయోగించేది 5 ముఖాలు కలిగిన రుద్రాక్షలు అన్నమాట. వీటిల్లో అయితే ఈ రుద్రాక్షల్లో రకాలు చెప్పుకుందామా. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి. ఇవండి రుద్రాక్షకి పేర్లు. 12, 15 ముఖాలు కలిగినవి కూడా ఉంటాయన్నమాట. మన పెరట్లో గనక వచ్చినట్లయితే నేను అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా చెప్తాను. మొక్క అయితే ప్రతిదీ చిగురు రావడం, చిగురుకి మొగ్గ రావడం, మొగ్గ పువ్వుగా విడడం చూసారా. ఇదివరకంతా మామూలుగా పూసింది అంతే. ఇప్పుడైతే ప్రతి ఆకుకి కూడా పువ్వు అనేది వచ్చిందండి. మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. ఇదైతే హిమాలయ పర్వతాల్లో ఎక్కువగా ఉంటుందంట. అయితే హిమాలయ పర్వతాల్లో రోడ్లు వేయడానికి అని చెప్పేసి కొన్ని మొక్కలనైతే తీయడం వల్ల అవి కొంచెం తక్కువ మోతాదులో అయితే అక్కడ ఉన్నాయంటారు. ప్రస్తుతం మనకైతే నేపాల్లో కూడా దొరుకుతున్నాయండి. విరివిగా దొరికేవి మాత్రం పంచముఖ రుద్రాక్షలు. పంచముఖ రుద్రాక్ష అనేదాన్ని ఎవరైనా గురువుల చేత అడిగి వేసుకోవడం వల్ల అన్ని రకాలుగా కూడా ఉపయోగం ఉంటుందన్నమాట. అలాగే 6 ముఖాలు కలిగిన రుద్రాక్షని 12 సంవత్సరాలలోపు పిల్లలకి కనుక మనం మెడలో వేసినట్లయితే వాళ్ళకి చదువు, ఏకాగ్రత, పెద్దవాళ్ళ మాట వినడం అనేవి బాగా జరుగుతాయంట. ఇది వేసుకోమన్నారు కదా అని చెప్పేసి షాప్లో తెచ్చేసుకుని వేసేసుకోవడం అలా కాదండి. దానికి ఒక నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. పూజాధికాలు కూడా చేస్తారంట. అవన్నీ చేయించుకున్న తర్వాత అయితే వేసుకోవాలి. అయితే మనకి తెలిసినవి పంచముఖ రుద్రాక్ష. కానీ ఎక్కువగా సుగుణాలు దానిలో నుంచి వచ్చే ఉపయోగాలు అనేది ఎక్కువగా ఉండేది ఏంటంటే ఏకముఖి రుద్రాక్ష. ఇది అత్యంత శ్రేష్టమైందన్నమాట. దీన్ని ధరించిన వాళ్ళు సర్వ విజయాలు, అంటే ఏ రకంగా అయినా సరే విజయాలను అనేది అందిపుచ్చుకుంటారంటండి. అందుకని ఈ ఏకముఖికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఏకముఖనే కాదు, రుద్రాక్షల్ని స్మగ్లర్లు కూడా స్మగ్లింగ్ చేస్తారంటండి. ఎర్రచందనం నుంచి, దొంగల నుంచి తయారు చేసి అవే రుద్రాక్షలు అనేసి మనకి అమ్మేయడం అయితే జరుగుతుంది అన్నమాట. అయితే ఈ రుద్రాక్షను వేసుకోవడం వల్ల ఎక్కువగా గుండె జబ్బుల్ని అరికడుతుంది, రక్తపోటుని తగ్గించుద్ది, అలాగే మధుమేహం అంటే షుగరు, ఇలా చాలా వరకు దీర్ఘకాలంగా విసికెత్తించే రోగాలను ఏవైనా సరే నయం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తారనమాట.
ఈ రుద్రాక్షనైతే అన్ని వర్ణాల వారు కూడా ధరించవచ్చు. వీళ్ళే ఈ కులం ఆ కులం అనే కాదు, ఏ కులం వాళ్ళైనా ధరించవచ్చు. హిందువులా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా ఇలాగ ఏమీ ఉండదన్నమాట. పంచముఖి, దీన్ని పంచభూత స్వరూపంగా అయితే మనం నమ్ముతాం. షణ్ముఖి అంటే 6 ముఖాలు కలిగింది. కార్తికేయ ప్రతీకగా నమ్ముతాం. రక్తపోటు, హిస్టీరియా పోతాయని చెప్పేసి అయితే ఈ 6 ముఖాలకి ప్రాముఖ్యత ఉందన్నమాట. దశముఖ అంటే 10 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష. దీనిని స్వయాన జనార్దనుడి స్వరూపంగా అయితే నమ్ముతారు. ఇది ధరించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం అయితే వస్తుందంట. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరించడం అనేది శ్రేయస్కరం. ఇదండి నాకు తెలిసిన రుద్రాక్ష గురించి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.